హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ ప్రమోద్ అదే బాయ్ అమెజాన్ ప్రమోద్ అమెజాన్ కి సంబంధించిన వేకెన్సీ అమెజాన్ వేర్ హౌస్ కి సంబంధించిన వేకెన్సీ అయితే ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా క్లుప్తంగా చెప్తాను. ఎవ్వరు స్క్రోల్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో, ఇంకెవరైతే మన ఛానల్ ఇంకా ఫాలో కొట్టాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీరు చూడండి, ప్రతిదీ మీకు వేకెన్సీ అప్డేట్ ఇస్తూనే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి వేకెన్సీ అప్డేట్ వచ్చేసరికి అమెజాన్ వేర్ హౌస్ సంబంధించిన వేకెన్సీ అప్డేట్. ఇంకా సెకండ్ లొకేషన్ వచ్చేసరికి శంషాబాద్, హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి 1Z బస్ ఎక్కి శంషాబాద్ లొకేషన్కి వస్తే శంషాబాద్ నుంచి కేఎల్ గ్రూప్ ఆఫ్ ఏజెన్సీ సంబంధించిన ఆఫీస్ అయితే ఉంటుంది. ఆఫీస్కి సంబంధించిన లొకేషన్ నాకు డిఎం చేస్తే ప్రతి ఒక్కరు లొకేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్ వచ్చేసరికి 9/4/2025 నుంచి 12/4/2025 వరకు కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 1 గంట వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 1 గంట దాటిన తర్వాత ఎవరు వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్ అయితే అలౌ చేయరు. గమనించండి, 1 గంట తర్వాత ఎవరు వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ అయితే అలౌ చేయరు. ఇంటర్వ్యూ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ రెజ్యూమ్ ప్లస్ ఆధార్ కార్డ్ ప్లస్ మీ హైయర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి మీ పాస్పోర్ట్, ఇంకొచ్చేసరికి మీ బ్యాంక్ అకౌంట్. వచ్చేసరికి పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, స్టోయింగ్ ప్రతి పాయింట్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. పికింగ్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ అన్లోడింగ్ అని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అన్లోడింగ్ చేసిన తర్వాతే కదా మనం తర్వాత పిక్ చేసుకునేది, ప్యాక్ చేసుకునేది, స్టోర్ చేసుకునేది, లోడింగ్ చేసుకునేది. ఫస్ట్ అన్లోడింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఐబీ డాక్, ఇన్బౌండ్ డాక్. వచ్చిన వెండర్ దగ్గర నుంచి వచ్చిన లోడ్ని మనం అన్లోడ్ చేసేది అది ఐబీ డాక్. ఓన్లీ బాయ్స్నే అక్కడ అలౌట్ చేస్తారు. ఇంకొచ్చేసరికి తర్వాత అన్లోడ్ చేసిన ఐటమ్స్ని స్టోర్ చేస్తారు, అంటే అట్టి పెడతారు. ఐటమ్స్ తీసుకెళ్ళి అట్టి పెడతారు, అది స్టోయింగ్. ఇంకొచ్చేసరికి పికింగ్, అట్టి పెట్టిన ఐటమ్స్ని పిక్కర్స్ వాళ్ళ స్కాన్ ఉంటుంది. స్కానర్ని బిన్ స్కాన్ చేసుకొని ఐటమ్ స్కాన్ చేస్తే ఎక్కడ ఉంది అని వాళ్ళకి అర్థమైపోతుంది, పిక్కర్స్ సంబంధించింది, అది పిక్ చేసుకుంటారు. వచ్చేసరికి ప్యాకింగ్, పిక్ చేసుకున్న ఐటమ్స్ని ప్యాకింగ్ ఏరియాలో పెడితే ప్యాకర్స్ వచ్చి వాటిని ప్యాక్ చేస్తారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకొచ్చేసరికి లోడింగ్, ప్యాకింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎఫ్సీ డాక్ వెళ్తుంది. ఎఫ్సీ డాక్ వాళ్ళు దాని ఏ లొకేషన్ ఏంటి అని పక్కన వేర్ చేస్తారు. దాన్ని వచ్చేసరికి లోడింగ్ వేస్తారు. ఇంకా లొకేషన్లో వచ్చేసరికి చాలా లొకేషన్లు ఉంటాయి. లొకేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద టాస్క్, కానీ లొకేషన్ సంబంధించి. ఇంకొచ్చేసరికి వర్క్ ప్రెజర్ ఉంటుందా? వర్క్ ప్రెజర్ కంపల్సరీ ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వర్క్ ప్రెజర్ వచ్చేసరికి ఓన్లీ సిపిటి టైంలోనే వర్క్ ప్రెజర్ ఉంటుంది. సిపిటి టైం అంటే క్రిటికల్ పుల్ టైం వచ్చేసరికి సిపిటి టైం డే టైంలో 2 ఉంటాయి, నైట్ టైంలో 1 ఉంటుంది. నైట్ టైంలో పెద్ద సిపిటి ఉంటుంది అయ్యా, పెద్ద సిపిటి టైం. అప్పుడే మీరు వర్క్ ప్రెజర్ బాగా ఫీల్ అవుతారు. ఇంకా ఎందుకంటే మీ పిఎస్లు, మీ మేనేజర్లు, మీ వచ్చేసరికి పిఏలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పిక్ చేయి, ప్యాక్ చేయి అరుతూనే ఉంటారు బాయ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారా? ఓకే, ఫస్ట్ బ్రేక్ నైట్ షిఫ్ట్ గురించి చెప్తాను. నైట్ షిఫ్టే నాకు బాగా తెలుసు. నైట్ షిఫ్ట్ వచ్చేసరికి ఫస్ట్ బ్రేక్ 10 గంటలు క్లోజ్ అయిపోయిన తర్వాత 10 గంటల నుంచి 2 గంటల వరకు సిపిటి ఉంటుంది. ప్యాకింగ్ వాళ్ళకు 2 గంటల వరకు ఉంటే, పిక్కర్స్కి అయితే 1:30 క్లోజ్ అయిపోతుంది. పిక్ చేసుకున్న వాళ్ళు 2 గంటల వరకు ప్యాక్ చేస్తారు. ఇంకొకసారి ఎఫ్సీ డాగ్ లోడ్ చేసే వాళ్ళకి, ఎఫ్సీ డాగ్ అనేది ఒక డిపార్ట్మెంట్. లోడ్ చేసే వాళ్ళకి 4 గంటల వరకు సిపిటి ఉంటుంది. 3:30 లోపు మొత్తం కంప్లీట్ చేసి వెహికల్స్ అయితే పంపించేస్తారు. అది సిపిటి టైం. అది నైట్ ఒకటే ఉంటుంది. డేలో వచ్చేసరికి 2 సిపిటీలు ఉంటాయి. పెద్ద ఇంపార్టెంటే కాదు, కానీ ఇంపార్టెంట్ లాగే భావిస్తారు. ఎందుకంటే మరి పని చేయకపోతే పైసలు ఊరికే రావు కదా. 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది కంపల్సరీగా. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. 12 అవర్స్ డ్యూటీ వచ్చేసరికి, డే షిఫ్ట్ వచ్చేసరికి ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు. మధ్యలో ఒక ½ అన్ అవర్ లంచ్ బ్రేక్, ఒక ½ అన్ అవర్ టీ బ్రేక్. అంటే టీ బ్రేక్ అంటారు, మామూలు బ్రేక్, ఓకేనా. ఇంకొచ్చేసరికి నైట్ షిఫ్ట్ వచ్చేసరికి నైట్ 7 PM టు ఎర్లీ మార్నింగ్ 5 AM. మధ్యలో టీ బ్రేక్ ½ అన్ అవర్ కామన్ అది. ఇంకొచ్చేసి బస్ అవైలబిలిటీ, శంషాబాద్ చుట్టుపక్కల ప్రతి లొకేషన్ అయితే బస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ శాలరీ మెయిన్ ఇంపార్టెంట్. శాలరీ కదా మీకు. శాలరీ వచ్చేసరికి మీరు ఎటువంటి సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, ఇంకొచ్చేసరికి వీక్ ఆఫ్లో ఓటీ అయేమి చేసుకోకుండా మీ రెగ్యులర్ షిఫ్ట్లకి వెళ్తే మీరు 18,000 నుంచి 19,000 లోపు మీ శాలరీ అచీవ్ చేసుకుంటారు. లేదు నేను సిక్ లీవ్ పెట్టుకుంటా, నా సిక్ లీవ్ ఉంది, నేను సిక్ లీవ్ పెట్టుకుంటా,
క్యాజువల్ లీవ్ ఉంది, క్యాజువల్ లీవ్ పెట్టుకుంటా, ఆప్షనల్ డే ఉంది, ఆప్షనల్ డే పెట్టుకుంటా. లీవ్లు అప్లై చేసుకుంటే లేదు వీక్ ఆఫ్ అప్పుడు కూడా నేను షిఫ్ట్కి వెళ్ళిన మామూలు అప్పుడు డొమ్మాలు కొట్టేస్తా అని అంటే మీరు 16,000 నుంచి 17,000 మధ్యలోనే మీ శాలరీ అయితే పొందుతారు. లేదు నేను వీక్ ఆఫ్లో షిఫ్ట్కి వెళ్తాను అంటే ఓటీ షిఫ్ట్కి వెళ్తాను, ఆప్షన్ హాలిడే అప్పుడు షిఫ్ట్కి వెళ్తాను, ఓటీ పిలిచినప్పుడు ప్రతి షిఫ్ట్కి వెళ్తాను, ఎటువంటి హాలిడే పెట్టుకోవడం షిఫ్ట్కి వెళ్తే మీరు మ్యాక్సిమం 23,000 శాలరీ అయితే పొందొచ్చు. నా శాలరీ అంతా మీరు క్వశ్చన్ చేయొచ్చు. నా శాలరీ నేను అమెజాన్లో 6 months ఉన్నాను. 6 monthsలో మొత్తం శాలరీ వచ్చేసరికి నాకు హైయెస్ట్ శాలరీ 23,000, లోయెస్ట్ శాలరీ 16,303 రూపాయలు. ఎందుకంటే అప్పుడు మా అన్ని పిల్లని ఇదని మొత్తం సెలవులు ప్రకటించాను కాబట్టి 16,000 వచ్చినాయి. శాలరీలో వచ్చేసరికి అటెండెన్స్ బోనస్ ఉంటుంది. పీక్లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు. డిపెండ్ ఆన్ యువర్ వర్క్. అబ్సల్యూట్లీ. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మనల్ని ఎలా తీసుకుంటారన్న దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా మీకు. అది దాన్ని కూడా క్లారిటీగా క్లుప్తంగా చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో పాస్ అవుతారు, ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ మెసేజ్ 1 weekలో మీకు షార్ట్ లిస్టెడ్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇక 10 daysలో వచ్చేసరికి మీకు జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి, ఆఫీస్ దగ్గర రండి అని మెసేజ్ వస్తుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా, కాల్ చేయకుండా డైరెక్ట్ ఆఫీస్ దగ్గర రండి, జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలని మీకు మెసేజ్ వస్తుంది. జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కానీ 2 days తర్వాత కానీ కంపల్సరీగా మిమ్మల్ని ఉద్యోగం తీసుకుంటాడు. ఉద్యోగం తీసుకున్న తర్వాత అమెజాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆధార్ కార్డు ఒకటి తీసుకురామంటారు. ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీ యాక్సెస్ అయితే అవుతుంది. మీ యాక్సెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మీకు వర్క్ ఏమి ఉండదు, ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు. ఏమేమంటారా, ఫస్ట్ సేఫ్టీ క్లాస్ ఉంటుంది. సేఫ్టీ క్లాస్ వెంకటేష్ అన్న వస్తాడు, ఎంజాయ్, జోకులు బాగా వస్తాడు, నవ్వుతూ ఉంటాడు, శిల్ప నవ్వులు వెంకటేష్ అన్న. ఇంకా నచ్చితే సెక్యూరిటీ క్లాస్ ఉంటుంది, SLP క్లాస్ ఉంటుంది, ఇంకోసారికి డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లాస్ ఉంటుంది, IT సంబంధించిన క్లాస్ ఉంటుంది, HR క్లాస్ ఉంటుంది. HR క్లాస్ అంకిత్ అన్న సూపర్ మంచిగా చెప్తాడు. ఇంకొచ్చేసరికి L&D కిరణ్ సాహు అన్న, L&D సంబంధించిన క్లాస్ కిరణ్ సాహు అన్న క్లారిటీగా అయితే చెప్తాడు. మీకు క్లాసుకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది అయిపోయిన తర్వాత మీకు డిపార్ట్మెంట్ చేంజ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చి ఒక అంబాసిడర్ ఉంటాడు. అంబాసిడర్ చాలామంది ఉంటారు. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఒక అంబాసిడర్ ఇస్తారు. ఆ అంబాసిడర్ మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఈ వర్క్ ఎలా ఉంటుంది, ఈ వర్క్ ఎలా ఉంటుంది, మేము అంబాసిడర్ ట్రైన్ చేస్తాం. అంబాసిడర్ ట్రైన్ చేస్తే ఆటోమేటిక్గా వర్క్లోకి. క్వశ్చన్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా? ఫుడ్ ప్రొవైడ్ ఏమీ చేయరు. 19,000 ఇచ్చి 20,000 ఇచ్చి 23,000 ఇచ్చి ఫుడ్ పెట్టారంటే ఇంకెందుకు మా అమెజాన్ అమ్ముకోవడమే ఎందుకు అమెజాన్ ఇంకా ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు. కానీ పీక్ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ సమ్మర్ టైం, దసరా, దీవాలి ఇలాంటి ఫెస్టివల్ టైంలో మీకు ఫ్రీగా ఒక చిప్స్ ప్యాకెట్, ఇంకొచ్చేసరికి ఒక గోవా జ్యూస్ లేదా మ్యాంగో జ్యూస్ లేకపోతే స్టింగ్ అలాంటివి ఇస్తూ ఉంటారు. అదే ఫ్రీ, ఇంకేం ఫ్రీ ఉండదు. బస్ అయితే ఫ్రీ. అదే మామూలుగా ఇంకా 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 ఏమన్నా డౌట్లు ఉంటే వెంటనే DM చేయండి, వెంటనే మెసేజ్ చేయండి. ప్రతి మెసేజ్ రిప్లై ఇస్తాను. మీకు ఇంకేం డౌట్లు ఉండవు అనుకుంటా. నేను మొత్తం క్లారిటీగా చెప్పేశాను కదా. ఇంకేదో చిన్న చెప్పలేదు అనుకో, చెప్తాలే. DM చేస్తే ప్రతి ఒక్కరు వివరిస్తా. ఆడికి లొకేషన్కి ఎలా వెళ్ళాలన్నా, లొకేషన్కి అక్కడికి వెళ్ళి నా ఫోన్ చేయండి రా, నేను లొకేషన్ పెడతా, వెళ్ళిపోండి అంతే. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికైతే అవైలబుల్. ఇంకొచ్చేసరికి ఇంకేం మాట్లాడుకుందాం. ముందర సబ్స్క్రైబ్ చేయి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసావా? సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కామనుకో, నేను వేకెన్సీ అప్డేట్ కానీ జిమ్కి సంబంధించిన వీడియోస్ అంటే బాగుందా, జిమ్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, మోటివేట్ అవ్వండి. వేకెన్సీ అప్డేట్ పెడతాను, వెళ్ళండి, జాబ్ కొట్టండి. ఇంకొచ్చేసరికి ఇంకా వేరే అన్నీ ప్రమోద్ గారు అంటేనే మీకోసం ఉన్నది. మీకోసం మీ దగ్గర నుంచి ₹1 కూడా ఆశిస్తలేదు మావా. కానీ ప్రౌడ్ ఫీల్ అవ్వాలంటే మీరు ఫాలో అవుతేనే నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, ఆల్ అని నొక్కండి. ఇంకెవరైతే మన ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు వెంటనే ఇంకెవరైతే మన ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ని ఫాలో కొట్టండి, వెంటనే ఫాలో కొట్టండి. కొత్త వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇంటర్వ్యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ అమెజాన్ లైఫ్. నేనే అమెజాన్లో ఉన్నాము, దర్జాగా బతికమ్మామా. ఎందుకంటే ప్రమోద్ గాడు పలుకుబడి ఉన్న ప్రమోద్ గాడు అంతే, ఇంకేం చెప్పలేను. పుష్ప అంటావా? అలాంటివి మనం మాట్లాడకూడదా? ఓకే, బాయ్.